151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్ ఇంకా కళ్ళు తెరవలేదా? జనమే మోసం చేశారు తప్ప తన పాలన భేషుగ్గా ఉండేదని ఇంకా జగన్ రెడ్డి అదే భ్రమల్లో ఉన్నారా? హాలూజినేషన్లో జగన్ పూర్తిగా ఉండిపోయారా? ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రాంతిలో బతికేస్తున్నారా? తనకి గతి పట్టించిన ఐపాక్ కనుసన్నల్లోనే ఇంకా జగన్ నడుస్తున్నారా? ఐపాక్ జగన్కు ఇచ్చిన కొత్త ఐడియా ఏంటి? అది వర్కౌట్ అయ్యేనా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి తన ప్రణాళికను వివరించారు. చంద్రబాబు పాలన ఏడాది పూర్తి చేసుకుందని, ఇక హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు గురించి జనాల్లోకి వెళ్లి చెప్పాలని నేతలకు ఉపదేశించారు. ఏం చెప్పాలో కూడా ఆయనే సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు సిద్ధం చేశారు. జిల్లా, నియోజకవర్గం, గ్రామ స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్లు ఉంటాయని, వాటిని స్కాన్ చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో ఏడాదికి ఇంత అమౌంట్ వస్తుందని బాండ్లు ఇచ్చారని, ₹1 కూడా ఇవ్వడం లేదని జగన్ ప్రచారం చేయమని జిల్లా ఇన్ఛార్జీలకు పురమాయించారు. అందుకే ఇంటింటికి 5 వారాల పాటు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో క్యాడర్ బయటికే రావడం లేదని పెదవి విరుస్తున్నారు. 5 వారాల పాటు కార్యక్రమం పెట్టడంతో అందరూ అబ్బో ఇక జరిగినట్లేలే అనుకుంటూ నిట్టూరుస్తున్నారు. జగన్ రెడ్డి రోడ్డు మీదకొచ్చి ఏమైనా పోరాటాలు చేస్తారనుకుంటే అందరికీ పనులప్పజెప్పి ఆయన వారంలో 4 రోజులు యలహంకలో రెస్టు తీసుకోవడంతో ఇక జరిగే పనేనా అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఏడాది కాలంలో తన పర్యటనల ప్రభావం కావచ్చు, గంజాయి గాళ్లను, బెట్టింగ్ గాళ్లను ప్రోత్సహించడం కావచ్చు, ఇలాంటివన్నీ ప్రతిపక్ష పార్టీపైనే వ్యతిరేకత పెంచుకునేలా జగన్ తీరు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పటికే వైసీపీలో పట్టుమని 10 మంది చెప్పుకోదగ్గ లీడర్లు కూడా లేరు. అంతా జగన్ దెబ్బకు పార్టీని వీడిపోయారు. అయితే తాడేపల్లిలో జరిగిన ముఖ్య నేతల కార్యక్రమానికి చాలా మంది హాజరు కాలేదు. వచ్చిన వారికే తన క్యూఆర్ కోడ్ కథ చెప్పి పంపించారు జగన్. మొత్తంగా ఐపాక్ను వదిలించుకోలేదని, ఇలాంటి పిచ్చి పిచ్చి పోరాటాలు వాళ్లే ప్లాన్ చేస్తారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా క్రియాశీలం చేయడంలో జగన్ పూర్తిగా విఫలమవ్వడం, వ్యక్తిగత పర్యటనలో అనుకోని అపశృతులు, ఇంకా ఐపాక్పై ఆధారపడడం వంటివి పార్టీలోని అసంతృప్తిని రాజేస్తున్నాయి. క్యూఆర్ కోడ్ ఉద్యమం జనంలోకి ఎంతవరకు చొచ్చుకుపోతుంది, వైసీపీకి ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. కేవలం సాంకేతికతపై ఆధారపడితే సరిపోదు. నాయకుడు స్వయంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను వినడం, భరోసా ఇవ్వడం రాజకీయాల్లో కీలకం. అంతేగాని మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లు ఈ క్యూఆర్ కోడ్ వ్యూహంతో జగన్కు ఓట్లు రాలనే రాలవు. జగన్ రెడ్డి ఇంకా ఐపాక్నే నమ్ముకుంటే 2029లో పార్టీకి ప్యాకప్ చెప్పేయాల్సిందే, జెండా పీకేయాల్సిందే. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ జగన్ రెడ్డి.